జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్య జరిగే ఎన్నిక కాదని 10 ఏళ్ల అభివృద్ధి పాలనని వెల్లడించారు. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 సంవత్సరాల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పారు. మాగంటి సునీత గెలుపుతోనైనా ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని అన్నారు. బీజేపీ మద్దతు పలికితే బీజేపీ కింద పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు ఆపుతారని నాకు అర్థం కాదు. మేము ఓటేయమా, కాంగ్రెస్ ఓటేయడా, ఎవడు ఆపుతాడు? మద్దతు పలుకుడంటే ఇక్కడ కాదు కదా. ఒకసారి మోడీ గారి దగ్గర తీసుకుపోమని బీజేపీ వాళ్ళకి చెప్పారు, మేము కూడా వస్తాం. మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పింది, మేము అందరం వస్తాం. మోడీ గారు ఒక్కసారి అనుకుంటే దెబ్బకే అయిపోతుంది. తెల్లారి బిల్లు పెట్టచ్చు, స్పెషల్ సెషన్ పెట్టచ్చు, బిల్లు పెట్టచ్చు, ఒడిసిపోతుంది. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడిక్కడ కొట్లాడుకున్నాడు, ఇక్కడ యుద్ధాలు చేసుడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు చేసుడు, పొన్నం ప్రభాకర్ మమ్మల్ని తిట్టుడు, మేము ఆయన తిట్టుడు, పొన్నం ప్రభాకర్ మళ్ళీ అడ్లూరు లక్ష్మణ్ తిట్టుడు మధ్యలో, ఇవన్నీ ఎందుకు ఊకే? అల్టిమేట్గా ఏంటంటే ఇద్దరికిన కరెక్ట్గా ఉంటే, వాళ్ళిద్దరికిన కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ్ కప్పు ఛాయ్ తాగే లోపల ఒడిచిపోతుంది పని. దీనికి మనం చేయాల్సింది కార్యక్షేత్రం ఇక్కడ కాదు. ఇక్కడ సరే, ఇక్కడ బంద్ మీరు ప్రకటించారు, దానికి మా నైతిక మద్దతు ఇస్తాం, తప్పకుండా మీతో నిలబడతాం. కానీ అసలు కార్యక్షేత్రం ఢిల్లీ. ఆ ఢిల్లీలో ఒక జంతర్ మంతర్ ధర్నాతో కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు, రాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. సరే, మీరు కెమెరాల ముందు చెప్పలేకపోవచ్చు, మేము చెప్పగలుగుతాం, మేము చెప్తాం. అయితే మీతో ప్రార్థన ఏంది అంటే, మీ అందరితో కూడా మీరు ఎట్లయితే ఇవాళ మమ్మల్ని వచ్చి కలిసి మా మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారో, ముమ్మాటికి శాసనసభలో ఎట్లయితే మద్దతు చెప్పినామో, 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో, కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా, బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పినారు. 5 ఏళ్లలో 2 ఏళ్ళు అయిపోయింది. కూడా ఖర్చు చూస్తే మీరు లెక్క తీయండి దయచేసి, పెద్దలు ఉన్నారు, నాకు తెలిసి 8,000 కోట్లు కూడా దాటలేదు. 42% రిజర్వేషన్ ఓన్లీ ఇక్కడ వాళ్ళు తెచ్చిన జీవో ఓన్లీ ఎలక్షన్ల కోసం తెచ్చినారు. ఏది? లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం. విద్యలో ఎక్కడ పోయింది మరి? ఉపాధిలో ఎక్కడ పోయింది? 42% కాంట్రాక్టులలో ఇస్తామన్నది ఎక్కడ పోయింది? దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మనం? ఇప్పుడు 4 సర్పంచ్లు అయితేనో, 4 ఎంపీటీసీలు అయితేనో, 10 మంది జెడ్పీటీసీలు అయితేనో కాదు కదా. అల్టిమేట్గా 42% వాటా కాంట్రాక్టులలో ఎందుకు రావద్దు? మరి వాళ్ళే చెప్పిండ్రు కదా బీసీ డిక్లరేషన్లో. అది రావాలి అంటే కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించే మాట్లాడుతామంటే రిజర్వేషన్ అల్ల కూడా రావాలి కదా. మరి దయచేసి మీతో ప్రార్థన, దీన్ని విస్తరించి డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట, 1,00,000 కోట్ల బడ్జెట్ అయితేనేమి, సబ్ ప్లాన్ అయితేనేమి, 42% వాటా ఇస్తామన్న మాట అయితేనేమి, వాళ్ళ చేతిలో ఉన్నాయేమో ఇయ్యరట, వాళ్ళ చేతుల్లోనే ఇస్తలేదు. అది మనం అడుగుతలేం. 42% ఇవాళ కాంట్రాక్టులలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు? ప్రభుత్వం ఒక జీవితం అయిపోదా? దానికైతే ఎక్కువ అడ్డం రాదు కదా, దానికైతే సీలింగ్ లేదు కదా, సుప్రీంకోర్టు లేదు కదా. దాని గురించి ఎందుకు అయిపోయింది? 42% వాటా కాంట్రాక్టులలో బలహీన వర్గాలకు ఇస్తే ఎంతమంది బాగుపడతారు?